సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాం. ఏంటబ్బా పెట్రోల్ బంక్ దగ్గర ఏం చేస్తున్నాం అనుకోవచ్చు. మన బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ అందరు లేడీస్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. సో లేడీస్ లో ఎందులో కూడా తక్కువ కాదని చెప్పేసి ఈ రోజు అయితే మళ్ళీ నిరూపించారు. మన కందుకూరులో ఈ పెట్రోల్ బంక్ లో మార్నింగ్ సెక్షన్ అంతా లేడీస్, నైట్ సెక్షన్ అంతా జెంట్స్ అంట. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. సో వాళ్ళు ఇక్కడ పెట్రోల్ బంక్ లో చేస్తుంటే వాళ్ళ ఫీల్ ఎలా ఉంది, సో వాళ్ళ జీవన ఆధారం ఇదేనా ఇంకేమన్నా ఉందా, సో మామూలుగా వ్యవసాయం చేస్తున్నా ఏమనరు, కానీ కొంచెం పెట్రోల్ బంక్ లో చేస్తుంటే అలా ఇలా అనుకుంటారు. బట్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మొత్తం వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. హాయ్ మేడం. హాయ్, నమస్తే. మీ పేరేంటి? అఖిల. అఖిల. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ వరకు? నేను 2 నెలల నుంచి చేస్తున్నాను. 2 months నుంచి. సో అంతకుముందు ఏం చేసేవాళ్ళు? పొలం పనులకు వెళ్ళాను. పొలం పని. సో ఎప్పుడు అనిపించలేదా, ఎవరు ఏం అనలేదా, పొలం పని చేసుకునే వాళ్ళు, మీరు చదువుకునే వాళ్ళు ఇక్కడ ఏం పని, ఇక్కడ ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు అనలేదా? అదేం లేదు, మేము కూడా కొంచెం చదువుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక ఒకరు ఉన్నట్టు ఒకరు ఉంటారు కదా. సేమ్ చదువుకున్నారు? 10th చదువు. 10th క్లాస్. 10th చదువుకొని ఇక్కడికి రావాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే మా వదిన చేస్తా ఉండింది, ఇంకా ఇంటి దగ్గర పనులు ఏం లేవు అందుకని వచ్చి. సో ఎప్పుడు ఎవరు అనలేదా ఏంటి ఇక్కడ చేస్తున్నావు పెట్రోల్ బంక్ దగ్గర ఏం పని, అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ఆడపిల్లని ఎందుకు పంపిస్తారని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడే అలాంటి ఇబ్బంది ఏమైనా ఫేస్ చేశారా? చేశారు. సో ఎవరన్నారు అలా? చాలా మంది అన్నారు. చాలా మంది చాలా బ్యాడ్ కామెంట్ కూడా చెప్పారు. కానీ అవన్నీ మనకు అవసరం లేదు. సో ఎలా ఉంటుంది ఆ ఫీల్, ఎలా ఉంది ఇక్కడ పని చేస్తుంటే? బాగానే ఉంది. సో పొలం పని కూడా చేసుకుంటూ ఉంటారు కదా, దానికి ముందు ఇంకేమైనా చేస్తూ ఉంటారు? లేదు లేదు. సో ఇదైతే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, మేము పొలం పని చేస్తాము, చదువుకుంటున్నాం, ఈ వర్క్ కూడా చేస్తున్నాం. ఈ వర్క్ లో వచ్చినప్పుడు మేము ఎన్నో ఇబ్బందులు అయితే ఫేస్ చేసాం. సో చాలా మంది చాలా మాటలు అన్నారు కూడా, అవన్నీ మేము పట్టించుకోం. ఎందుకంటే సో మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం, మనం కష్టపడుతున్నాం కాబట్టి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఇక్కడున్న లేడీస్ అయితే చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, వాళ్ళ బిజీ షెడ్యూల్ మనమైతే డిస్టర్బ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక లేడీ అయితే ఉన్నారు, తన మాట్లాడి తెలుస్తున్నానండి. హాయ్ మేడం. హాయ్, మీ పేరేంటి? భార్గవి. ఏం చదువుకున్నారు? 10th పాస్ అయ్యింది. ఓకే, 10th. సో ఆ తర్వాత ఏమైనా చదువుకున్నారా, చదువుకోవాలనిపించిందా? చదువుకో అనిపించింది కానీ మా ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంకా చదువుకోవాలి. సో ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? ఇక్కడ 5 months అంతే. 5 months. సో అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు ఇంట్లోనే ఉన్నాను. ఇక్కడికి వస్తే ఎవరు ఏం అనలేదా, ఏంటి ఇక్కడ పెట్రోల్ బంక్ వెళ్ళి వర్క్ చేస్తున్నారు, అంత అవసరం ఏంటి అని అనలేదా? అంటారు కానీ మా అవసరం బట్టి మేము పనికి రావాలి కదా, మా ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి. ఎవరేమనుకున్నా మాకు అనవసరం కదా. హ్యాపీయా? ఆ, హ్యాపీగా చేస్తున్నారు అయితే వర్క్. ఆ, ఓకే, నిజంగా చాలా గ్రేట్. చదువుకొని సో ఏంటి ఇక్కడ చేసేది, ఇక్కడ చేసే ఇలా చిన్న చూపు చూస్తారని తెలుసు కూడా అలా అనుకోకుండా మీరు వచ్చి చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్. నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చేస్తుంటే. thanks. లేడీస్ అంతా కలకల్లా ఆడుతున్నారు, అందరు మన వాళ్ళే లేడీస్. ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదు కదండి. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది హ్యాపీగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది సాడ్ గా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎలా అంటే కొంతమంది ఇష్టంగా ఇదిగోండి అని చెప్పేసి ఇస్తారు మనీ, కొంతమంది చిరాకుగా తీసుకో ఇంత కొట్టు అలా అన్నిటికీ ఫేస్ చేసి ఒక స్మైల్ తో ఇస్తారు చూడు, అది లేడీస్ అంటే. నాకు నిజంగా చాలా ఇష్టం అలా చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక బిజినెస్ అయినా ఏదైనా సంథింగ్ ముందుకు వెళ్ళాలంటే ఆ స్మైల్. సో అలానే ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా అసలు మామూలుగా మనం అసలు అది అలా పట్టుకుంటేనే అసలు ఎలా ఉండిద్ది, ఆ పెయిన్ గట్టిగా ఉంటుంది. బట్ అయినా కూడా వాళ్ళు సో స్మైల్ తో అందరిది ట్రీట్ చేస్తారు. నిజంగా చాలా గ్రేట్. సో ఇక్కడ మనం చూస్తున్నాము. హాయ్ మేడం. హాయ్ మేడం. పేరేంటి? నందిని. ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రగొండపాలెం నుంచి వచ్చా. సో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి. సో ఎప్పుడు అనిపించలేదా ఒక లేడీగా నేను ఇక్కడ చేస్తున్నానే, నలుగురు ఏమనుకుంటారని ఏం అనిపించలేదు? అదేం లేదు, ఫస్ట్ భయపడ్డాము, తర్వాత అలవాటు మీ అయిపోయింది. హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు? చేస్తారు. పిల్లలు ఉన్నారు మేడం? 2 అబ్బాయిలు. ఇంతకు ముందు ఏం పని చేసేవాళ్ళు? టైలరింగ్ చేసేదాన్ని. సో టైలరింగ్ చేసి ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది మేడం? మా అక్క వస్తుండింది, మేమిట వచ్చాను, సెట్ అయింది. సో మామూలుగా అనిపిస్తూ ఉండదు కదా, ఇది అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఎలా ఫేస్ చేస్తున్నారు? తప్పదుగా మేడం, ఇంట్లో జరుపుకోవాలంటే. టైమింగ్స్ ఎలా ఉండేది? 10 hours, 9:30 నుంచి సాయంత్రం 7:30 దాకా. అప్పటి వరకు రెస్ట్ అలా ఉంటుందా?
మాకు 2 రోజుల కోసం సెలవిస్తారు. హెల్త్ బాగాలేనప్పుడు అలా. ఆ, సో ఇంత అయినా కూడా కష్టంగా అయినా కూడా స్మైలీస్ అంటే వచ్చే వాళ్ళు కొంతమంది సో చిరాకు పడుతూ ఉంటారు, కోపంగా ఉంటారు, కొంతమంది మంచిగా ఉంటారు. వాళ్ళందరిని ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు? తప్పదుగా మేడం. మీ స్మైల్ తో వాళ్ళని ఆ, వాళ్ళని కూడా కూల్ చేసే విధంగా చేస్తున్నారు. మనం ఇప్పుడు పనికి వచ్చినప్పుడు ఆయన ఇంత ఇది చేసుకున్నప్పుడు మా సారు ఆయన పేరు నిలబెట్టాలి కదా. ఆ, సూపర్ మేడం. ఆ, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ వర్క్ చేయడం? ఇంకా బాగుంది మేడం. బాగుంది. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. సో నాకు అనిపిస్తూ ఉండిద్ది లేడీస్ సెక్షన్ ఉంది, మార్నింగ్ అంతా లేడీసే ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, చూడడానికి చాలా కలకల్లాడుతుంది. అందరు అమ్మాయిలు అంటే ఇంకా అది తెలిసిందే కదా. అవును మేడం. ఫైనలీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పటి వరకు అయితే మనం అక్కడ చూసాము, ఇక్కడ కూడా అయితే ఒక వ్యక్తి ఉన్న తన మాటలు కూడా తెలుసుకుందాం. ఇదిగో రాగానే స్మైల్ అయితే ఇచ్చేసింది. హాయ్ అండి. హాయ్ అమ్మా. మీ పేరేంటి? నా పేరు హాస్ని. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు మీకు? 3 years ago. 3 years నుంచి చదువుకున్నారా? నేను అంత చదువుకోలేదమ్మా. ఓకే. సో ఇది కాకుండా ఇంకేమైనా పని వచ్చామా? ఇది వరకు ఎప్పుడు ఏం చేయలేదమ్మా. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ ఇలా లేడీస్ కి పెట్టడం, లేడీస్ వర్క్ చేయడం ఫ్రీగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు మామూలుగా కొన్ని ప్లేసెస్ లో చూస్తే లేడీస్ అంటే కొంచెం ఇంకో విధంగా చూడడం, అసలు ఏంటి వాళ్ళ పెట్రోల్ బంక్ లో చేస్తున్నారు, ఏం పని అంత అవసరమే ఉంది, ఇది జెంట్స్ కదా అనుకున్న రోజుల్లో మీరు ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది? మనం ఇలా చేస్తేనే కదా నెక్స్ట్ బయటకు రావడానికి లేడీస్ ఇన్స్పిరేషన్ అవుతాం. మామూలుగా అన్ని ఉంటాయి మనకి ఇక్కడ. అలానే వాళ్ళు ఉంటారు, ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పి వెనక అడిగేయలేము కదా. అందువల్ల మనం వస్తే నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా బయటకు వస్తారు. మిగతా ఏదో ఒక దాంట్లో వాళ్ళు సెటిల్ అవుతారు కదా. ఇవాళ మనం రావడం వల్ల రాబోయే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది. అందువల్ల కొన్ని టైమ్స్ లో లేడీస్ కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఉంటుంది, కానీ మన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. ఆ టైంలో వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు, వాళ్ళు వచ్చి వదిలిపెడుతుంటారు. మనకి ఏదైనా కష్టం వస్తే మా సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎమ్మిటే రియాక్ట్ అవుతారు. అంటే మనం లేడీస్ కదా, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నించోవాలి కదా, ఆ టైంలో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు మీరు? ఇబ్బంది ఏముంది, మా చైర్స్ ఇస్తారు మా సార్ వాళ్ళు. కొంచెం సేపు రెస్ట్ తీసుకోమంటే వెనక్కి వెళ్తాము. కాస్త 1 hour అయినా కొనుక్కోండి అమ్మని వాళ్ళే చెప్తారు మనకి. ఎలాంటి యాజమాన్యం మనకి ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసినప్పుడే కదా మనకి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇక్కడ నిలబడగలం. ముందు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా మనతో గొడవ పెట్టుకున్నా వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి. వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయకుండా మనకి చేస్తారు కదా. అలా ఏం లేవు. అంటే మీరు ఫేస్ చేశారా అలాంటి వాటిల్లో? మా బొంకుల వరకు ఫేస్ చేయలేదు. ఎవరైనా అంటే మనం ముందు మాటలతోనే మాట్లాడతాం వాళ్ళతోటి. అంతలోపు పక్కన వాళ్ళైనా మనకి చెప్తారు కదా, వాళ్ళకి మనకి చెప్తారు. అలా అన్నమాట. ముందు లేడీస్ కే సపోర్ట్ ఉంటది. ఎందుకంటే మనం ఇక్కడ మన లిమిట్స్ మించిపోము. అందువల్ల వాళ్ళు ర్యాష్ అయినా పక్కన వాళ్ళే వెళ్ళిపోయా ఏంది ఆడపిల్లలతో గొడవ అంటారు. అలా అన్నమాట. మనకి ఇక్కడ ఫుల్ గా సపోర్ట్ ఉంటది అమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా హ్యాపీగా చేస్తారు. అంతే, లేడీస్ కదా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉంటాము. మొత్తం 6 members దాకా ఉంటాము. 2 లీవ్ లో ఉన్నారు. లేడీస్ సెక్షన్ పెట్టడం ఎలా అనిపిస్తుంది? మొత్తం ఇలా లేడీస్ బాగుంటదమ్మా. జెంట్స్ అనుకో 2 ఉన్నారు అనుకో, ఒకరు లీవ్ పెట్టి ఇంకొకరికి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎవరితో చెప్తారు చెప్పు. అదే లేడీస్ అనుకో 2కి రెస్ట్ ఇచ్చి 2 కూర్చుంటారు. 2 మళ్ళీ వీళ్ళిద్దరికి రెస్ట్ ఇచ్చి అలా అడ్జస్ట్మెంట్ ఉంటది ఒకరికొకరు. సూపర్, బాగా చెప్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు. సో నిజంగా మీరు ఎలానే ముందుకెళ్ళాలి, ఎవరు ఏం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. మనము లైఫ్ లో ముందుకెళ్ళాలంటే వాళ్ళు వీళ్ళ గురించి కాదు, మనం చేసేది కరెక్టా లేదా. మనము వాళ్ళకి ఆయిల్ కొట్టాము, మనీ తీసుకున్నాము, అక్కడ కరెక్ట్ గా ఉన్నామా లేదా, అది అంతవరకే. వాళ్ళు ఏదైనా మాట్లాడారు అనుకో వెళ్ళిపోండి అన్నంటే ఒక మాటతో అయిపోతుంది. ఆడేముంది దాంట్లో. వాళ్ళు ర్యాష్ అయ్యారు అనుకో వెనక సార్లు ఉంటారు, మేనేజర్ సార్ ఉంటారు, సార్ రండి చూసుకోండి అంటే వాళ్ళు మాట్లాడతారు ఏందయ్యా అని. ఒక ఓనర్ సపోర్ట్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎంత సక్సెస్ అయినా అవ్వచ్చు. మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేస్తే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేస్తే చాలు. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మనము డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఒకసారి అరగంట అటు కావచ్చు ఇటు కావచ్చు, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ డే మనం ఇక్కడికి రాగలము. నిజంగా మీ హస్బెండ్ కి సెల్యూట్ చేయాలి, మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ఈ వరకు తీసుకొచ్చినందుకు. పిల్లలు ఉన్నారమ్మా? 2 అబ్బాయిలు ఉన్నారమ్మా. వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్. ఉదయం మేము బాక్సులు పెట్టించి వచ్చేస్తాం కదా, వాళ్ళ చదువులు అవి మేము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి వాళ్ళు హోంవర్క్లు చేసుకోవడం, ట్యూషన్స్ కి వెళ్ళటము, ఇంకా నా గురించి వెయిట్ చేస్తారు మా పిల్లలు. ఇంకా అమ్మ రావాలా నాతో కలిసి డిన్నర్ చేస్తారు. నాకు ఒక్కోసారి మాకు 10 అవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళేసరికి, లెక్కలే చూసుకొని డ్యూటీ అవన్నీ సర్దుకొని అప్పుడు వరకు వెయిట్ చేస్తారు. అది మాకు ఇంకా అసలు ఇంటికి వెళ్ళినా గానీ అంత హ్యాపీగా ఉంటది అనమాట. నిజంగా చూసారా ఎంత హ్యాపీగా చెప్తుందో. ఎవరైనా గానీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
చూసారు కదండి, ఇక్కడ ప్రతి ఒక్క లేడీ కూడా చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది మేము బాగా చదువుకున్నాం కానీ మాకు అవకాశాలు రాక మేము ఇక్కడే ఉన్నాం. కొంతమంది ముందుకు రాలేకపోతున్నాయి ఇక చెప్పడానికి. కానీ మేము చదువుకున్నా కూడా మా పేరెంట్స్ లేక మా ఇంట్లో పరిస్థితి వల్ల మేము చదువు ఆపేసి ఈ పనులకైతే మేము వెళ్తున్నాం. మేము ఇది చాలా గర్వంగా చెప్పుకున్నాం, చాలా గర్వంగా చేసుకుంటున్నాం. మేము ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయట్లేదు. అంటే సమాజం నుంచి మనం ఏ పని చేసినా నెగిటివ్ థాట్ లోనే చూస్తారు. కానీ ఎందుకంటే లేడీస్ కాబట్టి అయినా మేము తప్పు చేయట్లేదు కాబట్టి, మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి మేము ఏ పనైనా కష్టంతో చేసుకుంటాం, కష్టంగానే ఇష్టంగా చూసుకుంటాం అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. నిజంగా వీళ్ళ మాటలు వింటుంటే నలుగురికి ఇన్స్పిరేషన్ అయితే అనిపిస్తుంది. సో ఇక్కడ రోజు చూసినట్లయితే ఈ పెట్రోల్ బంకులో అయితే లేడీస్ ఉండడం నిజంగా చాలా గ్రేట్. నాకే అనిపిస్తూ ఉండిద్ది వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అబ్బా, ఒక టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అలాంటి టైంలో వీళ్ళు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే నించుంటారని చెప్పేసి నేను చాలా సార్లు అనుకుంటున్నా. బట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన ఫ్యామిలీ కోసం మన మీద కూడా చేయాలి కాబట్టి సో ఆడవాళ్ళు ఎందులో తక్కువ కాదని చెప్పేసి ఈ రోజు కూడా మనకైతే నిరూపించారు. సో చూసారు కదా, మన కందుకూరులో లేడీస్ సెక్షన్ అయితే మొదలైంది. సో ఇంకా రావాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మిస్ మంటివి కెమెరామెన్ చందుతో నేను మీ శివకుమారి.